హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజిటింగ్ 100 టెంపుల్ ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలా ఇది సిరీస్లో ఎపిసోడ్ 2 అనుకోండి. పెద్దమ్మ టెంపుల్, జూబ్లీ హిల్స్. సో చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ చాలా తెలుసు ఈ టెంపుల్. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నా. ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. సో నేను వెళ్ళిన టైం బ్యాడో ఏమో నాకు తెలియదు, కానీ పిచ్చ వర్షం కురిసింది. నిజంగా అసలు అమ్మ అనిపించింది. ఇంటికి ఎలా వెళ్తానో కూడా నాకు అర్థం కాలేదు. సో అలాగా కొంచెం వర్షం తగ్గిన తర్వాత నేను వీడియో చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఈ ధ్వజస్తంభం దగ్గర చాలా ఒక ఫేమస్ థింగ్ చేస్తారు. అది ఏంటి అన్నది నేను వీడియోలో చెప్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఒక నమ్మకం ఉంటుంది అన్నమాట. అది ఏంటి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అని అన్నది తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో గుడికి వెళ్ళడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. కొంతమంది ఎవరైతే బాగా నమ్ముతారో అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్ని. సో మీకు వీడియోలో చూపిస్తున్నందుకు కొంచెం బ్లర్రీగా కనిపిస్తుంది. యాక్చువల్గా వీడియో తీయొద్దు ఇక్కడ, బట్ నేను ఏదో ట్రై చేశాను, అలా వచ్చింది. వీడియోలో కొంచెం డార్క్గా కనిపిస్తూ బికాస్ ఆఫ్ ద డార్క్నెస్ ఇన్సైడ్ ఆఫ్ ద గర్భగుడి. కానీ అమ్మవారిని అలా చూస్తూ ఉంటే ఎంత పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది అంటే అబ్బా, అది చెప్పలేను. చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. అంత మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. అండ్ ఎస్పెషల్లీ అక్కడ సన్నాయి మేళం మీరు బ్యాక్గ్రౌండ్లో వింటున్నారు కదా, ఎంత పాజిటివ్ అనిపిస్తుంది నాకు ఈ సన్నాయి మేళం వింటుంటే. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ ఎ సెడ్, ధ్వజస్తంభం దగ్గర ఒక చేస్తారు అని చెప్పాను కదా, కాయిన్ నిలబెట్టడం అన్నమాట. మనం జెన్యూన్గా ఒక కోరిక కోరుకుని అది మనం కాయిన్ నిలబెడితే ఇట్లా స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది. నాకేంటో అర్థం కాలేదు. నేను అనుకుని ఇలా పెట్టంగానే నిజంగా విత్ ఇన్ సెకండ్స్లో నా ఫస్ట్ కాయిన్ అనేది నిలబడింది. అండ్ నేను సెకండ్ కాయిన్ ఇది ఏమని చెప్పొచ్చు అంటే ఓవర్ యాక్షన్ అని చెప్పొచ్చు, వీడియో కోసం అని చెప్పి నేను ఒక థింగ్ అనుకున్నాను. ఎంతసేపు లిటరల్గా 30 మినిట్స్ పట్టింది. అది కొంచెం కట్ చేసి పెడుతున్నా, మీకు చూపిద్దామను అసలు ఎలా ఉంటుంది అన్న పాయింట్లో నేను ఇది చూపిస్తున్నా. అండ్ ఇక్కడ మాత్రం అమ్మ నిలబడాలి అని అనుకున్న సెకండ్లనే నిలబడింది లిటరల్గా. ఇవి మీరు నమ్ముతారా? నమ్మితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ లైక్, share, subscribe to Introvert Journey. Thank you so much.